క్వశ్చన్స్ ఇస్తే బట్టి పట్టే పద్ధతిని పక్కన పెట్టేయండి. అర్థమైందా? కాన్సెప్చువల్లీ నేర్చుకోండి. ఈ సంవత్సరం స్టేట్ వాళ్ళకి తీసుకున్నా, సిబిఎస్ఈ వాళ్ళకి తీసుకున్నా. సిబిఎస్ఈ అయితే కనుక మ్యాథ్స్ పేపర్కి అల్లాడిపోయారు. మీ సీనియర్స్ని అడిగారు ఎవరైనా సిబిఎస్ఈ 10th క్లాస్ వాళ్ళు? యాక్చువల్లీ పేపర్ అంతా టఫ్గా ఏమి ఇవ్వలా. రీజన్ ఏంటి తెలుసా? వాళ్ళు ఎంతసేపు ఏం చేసుకున్నారు? టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకున్నామా, చాప్టర్ అయిపోయిందా? క్వశ్చన్స్ అడిగిన వాటిల్లో ప్రతి రోమంలో అక్కడక్కడ 1-2 క్వశ్చన్స్ తప్ప ఏది టెక్స్ట్ బుక్ నుంచి అడగల. అన్ని అప్లికేషన్స్ రావాలంటే ముందు ఏం కావాలి? సబ్జెక్ట్ నేర్చుకుని ఉండాలి కదా. క్లారిటీ వచ్చిందా? రెండోది, దానిలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే ఎన్సీఆర్టీతో పాటు ఎగ్జాంపులర్ ఉంటుంది. ఎన్సీఆర్టీ తెలుసా? ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అంటారు. దానిలో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తారు. దానిలో నుంచి బయటికి రావు అనుకున్నారు. అసలు ఎగ్జాంపులర్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాల. అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ కైనా మీకు ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే ప్రతి చాప్టర్ని కాన్సెప్ట్ వైజ్ చదువుకోండి. దాని మీద ఇచ్చే ప్రతి కాన్సెప్చువల్ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోండి. అర్థమైందా? అప్పుడే రేపొద్దున బోర్డ్ ఎగ్జామ్ దానిలో ఏమైనా తేడా పడింది. క్లియరా? లేదనుకోండి సిబిఎస్ఈ వాళ్ళు ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్ దాన్ని 2 సార్లు పెడుతున్నాడు. తెలుసా మీకు? ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి రాశారు కదా. రేపొద్దున మే చివరి వారంలో మళ్ళీ స్టార్ట్ అవుతుందంట సెకండ్ అటెంప్ట్. 3 సబ్జెక్టులు రాసుకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్, సోషల్. లేదు నేను 3 రాయను అనుకుంటే వాటి నుంచి ఒకటి తీసేసి లాంగ్వేజ్ రాసుకోవచ్చు. అంత పరిస్థితి రాకూడదు అనుకుంటే ఏం చేసుకుంటారు? ఫస్ట్ ప్రిపరేషన్ దానికే పర్ఫెక్ట్లీ ప్రిపేర్ అయిపోండి.